నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ తెలుగు ఛానల్. సో మీరు నా ఛానల్ కొత్త యూజర్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా చాలామందికి సెబీ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. సో నేను కామెంట్ కొత్తగా చేసిన వాళ్ళకి క్లియర్ చేస్తున్నాను. సో అందుకే వీడియో తీశాను. సో మీరు సెబీ అంటే ఫస్ట్ టైం చూస్తున్నారైతే మీరు సెబీ అప్లై చేసి ఉంటే సో ఒకసారి నా ఈ వీడియో చూడండి. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేయాలో నేను పెట్టాను ఆల్రెడీ. సో ఏ డాక్యుమెంట్స్ కావాలో అది కూడా వీడియో తీసి పెట్టాను ఫ్రెండ్స్. సో ఇంకా డౌట్స్ ఉన్నది కూడా ఒక వీడియో ఫ్యాక్స్ ఎఫెక్ట్ అంటే మామూలుగా ఫ్రీక్వెంట్లీ అడిగే క్వశ్చన్స్ కూడా ఒక వీడియో తీసి పెట్టాను. నేను అవి మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్. సో చూసుకొని జాగ్రత్తగా అప్లై చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ డౌట్స్ ఫస్ట్ క్లియర్ చేస్తాను. వెబ్సైట్ స్లోగా ఓపెన్ అవుతుంది. సో మెయింటైన్ లాగిన్ నో యూజ్ అంటే సైట్ అనేది చాలా స్లో ఉంది. నాకు కూడా చాలా టైం పట్టింది ఇప్పుడు ఓపెన్ అవ్వడానికి. సో చాలామంది అప్లై చేసేటప్పుడు ఇది స్లోగానే ఉంటుంది సర్వరు. వాళ్ళే అన్ని చిన్న సర్వర్లు కాబట్టి సో ఇది టైం అనేది బాగా తీసుకుంటుంది. సో మీరు అప్లై చేసేటప్పుడు ఇంటర్నెట్ చాలా స్పీడ్ ఉండే చూసుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్. స్లో ఇంటర్నెట్ అయితే చాలా కష్టం, చాలా టైం తీసుకుంటుంది అప్లోడింగ్కి అన్నిటికీ. సో మీరు చేసేటప్పుడు అయితే మీకు ఓపిక అయితే ఉండాలి. అది స్లోగా లోడ్ అయ్యి ఓపెన్ అవుతుంది కాబట్టి. సో అప్లై అయితే అవుతుంది కానీ బాగా స్లోగా ఉంది సైట్ అయితే. చూసుకోండి, మళ్ళీ మేబీ సర్వర్ చేంజ్ చేయొచ్చేమో, స్పీడ్గా పెట్టొచ్చేమో, మళ్ళీ చూడాలి. సో మీరు ఒకసారి ఇంకా ఓపెన్ అవ్వాలంటే మళ్ళీ ట్రై చేస్తూనే ఉండండి. సో డేట్ అయిపోయే లోపల మీరు కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఏప్రిల్ 30 అనేది మనకి లాస్ట్ డేట్ ఇచ్చాడు. అప్పుడు లోపల మనం అప్లై చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఛాన్స్ లేదు. సో చూసుకొని అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ అన్న, ల్యాండ్ అలొకేట్ చేశారు లేదా అనేది సర్టిఫికేట్లో ఎక్కడ ఉంటుందన్న ప్లీజ్ రిప్లై. సర్టిఫికేట్లో ఎక్కడ ఉంటుందంటే మీకు పిఎస్సిఎల్ బాండ్ ఉంటుంది కదా సర్టిఫికేట్ మెయిన్. సో అందులో ఉంటుంది. నీకు ఎలా చూపించాలంటే ఇక్కడ బ్యాంక్ వెరిఫికేషన్ నేను వీడియోలో చూపిస్తాను. ఒక నిమిషం. సర్టిఫికేట్లో ఇక్కడ చూపిస్తాను మనకి. ఇక్కడ మీకు ప్లాన్ టర్మ్ ఉంది. సో ఇందులో అయితే లేదు. సో మీకు ఇక్కడ సర్టిఫికేట్లో ఇక్కడ ఉంటుంది అలొకేట్ చేసి ల్యాండ్ది. సో ఇక్కడ ఉంది కదా 200 స్క్వేర్ యార్డ్స్ అని ఉంది చూడండి క్లియర్గా. ఇక్కడ ఉంది, ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ ఫ్లాట్ సైజ్ అనేది ఇక్కడ ఉంటుంది చూసుకోండి. మధ్యలో నేను ఇక్కడ కర్సర్ మూవ్ చేస్తున్నాయి చూడు, ఇక్కడ ఉంది చూడండి ఇది. సో ఇది ఎంటర్ చేయాలి మీరు అక్కడ ల్యాండ్ దగ్గర. ఒకవేళ మీ బాండ్లో ఉంటే, లేకపోతే నో అని పెట్టండి. ఉంటే ఇది ఎంటర్ చేయండి అక్కడ, సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ డౌట్ ఏముంది సార్, వేర్ ఇస్ ద ల్యాండ్ అలొకేటెడ్, హౌ టు సీ. ఇప్పుడు నేను వీడియో చూపించాను కదా, ఈ వీడియోలో చూపించాను క్లియర్గా. చూడండి మీ బాండ్లో ఉంటుంది ఇది మెయిన్. మీ రిసిప్ట్లో అయితే ఉండదు. ఒకసారి బాండ్లోనే ఉంటుంది చూసుకోండి. ఒక నేమ్తో 2 పాలసీస్ ఉన్నాయి. అవి ఎలా ఒక నేమ్తో 2 పాలసీస్ ఉంటే అది అప్లై చేయలేవు. అయితే మీరు డిఫరెంట్గా అప్లై చేయాలి. అంటే ఒకటే నేమ్ ఉంది కాబట్టి మీరు 2 డిఫరెంట్ అంటే 2 టైమ్స్ అప్లై చేయాలి. ఎందుకంటే 2 పాలసీస్కి 2 పాలసీ నెంబర్లు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అప్లై చేసేటప్పుడు 2 సార్లు అప్లై చేయండి. ఒకేసారి అప్లై చేస్తే రాదు. సో చూసుకొని అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ఓకే థ్యాంక్ యూ బ్రో. వాట్ ఈజ్ పిఎస్సిఎల్ రిజిస్టర్ మెంబర్ ఎక్స్పైర్ అయిపోయినా కూడా మీరు అప్లై చేసుకోండి. మీరైతే మనీ కట్టారు కదా, మనీ కట్టే వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి మనీ అనేది ఎంత కట్టామో అది రీఫండ్ అయితే అవుతుంది అంతే. హౌ మెనీ డేస్ టు రీఫండ్ అనేది మనకి 1 ఇయర్ పట్టవచ్చు, 1 ఇయర్ లోపల కూడా రావచ్చు. ఇంకా చెప్పలేము, అది వాళ్ళు వెరిఫై చేసుకున్నాక అన్ని కరెక్ట్ ఉంటే మనకి రీఫండ్ అనేది చేస్తారు. సో వీళ్ళందరి రిప్లై ఆల్రెడీ ఇచ్చేసాను నేను. బ్రదర్ మేము 2 పేమెంట్స్ చేసాము బట్ మా దగ్గర ఒకటే రిసిప్ట్ ఉంది. వాళ్ళ ఒకటే రిసిప్ట్ ఇచ్చారు, ఏమైనా ఐడియా ఉందా? ఇంకో రిసిప్ట్ అంటే మనకు ఆన్లైన్లో అయితే ఎక్కడ దొరకదు. సెబీ పిఎస్సిఎల్ ఆఫీస్ కూడా మనకి లేదు దగ్గరలో. అంటే వాళ్ళు మొత్తం బ్రాంచెస్ అన్నీ లేవు ఇప్పుడు. మనకి మళ్ళీ రిసిప్ట్ పోతే దొరకదు. ఉన్న రిసిప్ట్స్ అయితే అప్లై చేయండి. సో ఆ అమౌంట్ అయితే వస్తుంది. లేకపోతే వాళ్ళు తర్వాత చెప్తారేమో లేని వాళ్ళ గురించి. సో నెక్స్ట్ ఇయర్ చెప్పొచ్చు మేబీ. సో వెయిట్ చేయాలి వాళ్ళు. లేకపోతే ఇప్పుడైతే ప్రజెంట్ నీ దగ్గర ఉన్నైతే అప్లై పెట్టుకోవడం బెటర్. ఇంకా మనీ రావడానికి ఎన్ని రోజులు? 1 ఇయర్ అంటే 1 ఇయర్ చెప్పాను కదా ఆల్రెడీ. 1 ఇయర్ లోపల పట్టవచ్చు. అది మన చేతిలో ఏం లేదు. వాళ్ళు వెరిఫై చేసుకున్నాక మనకి చెప్తారు. పాలసీ చనిపోయినట్లయితే ఓకే, పాలసీ హోల్డర్ చనిపోయినట్లయితే క్లెయిమ్ ప్రాసెస్ ఎలా అంటే అది నామినీ ప్రకారం చేసుకోవాలి. నామినీ ఇప్పుడైతే ప్రజెంట్ లేదు వాళ్ళకి. సో వాళ్ళు తర్వాత పెడతారన్నారు. సో వెయిట్ చేయాలి. అది మళ్ళీ వాళ్ళు పెట్టినప్పుడు నేను మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను
నా ఛానల్లో. ల్యాండ్ ఎక్కడ మెన్షన్ చేశారు బ్రో? ఆల్రెడీ నేను ఇప్పుడు చూపించాను చూడండి. సో ల్యాండ్ అక్కడ నీకు బాండ్లో అయితే ఉంటుంది. ల్యాండ్ అనేది PSCL సర్టిఫికేట్లోనే ఉంటుంది, బాండ్లోనే. సో వేరే రిసిప్ట్స్లో అయితే మనకు ల్యాండ్ చూపించట్లేదు. ఈ వీడియో చూసి ఎంటైర్ తెలుగు ప్రజలు సిబి రిఫండ్ అప్లై చేస్తున్నారు. మీరు చాలా బాగా ఈ వీడియోని క్రియేట్ చేసి. ఓకే, థ్యాంక్ యూ మై ఫ్రెండ్. సార్ బాండ్ ఆఫీస్లో సబ్మిట్ చేసాము. ఆఫీస్లో సబ్మిట్ చేసే అక్నాలెడ్జ్మెంట్ స్లిప్తో అయితే మనం అప్లై చేసుకోలేము. బాండ్ ఇంకా రిసిప్ట్స్ అయితే ఉండాలి అంట. అవి రెండు ఉంటేనే మనం అప్లై చేసుకోనికి ఇప్పుడు పాసిబుల్ ఉంది. సో లేకపోతే వాళ్ళు మళ్ళీ తర్వాత ఏమైనా ప్రాసెస్ చెప్తారేమో, మనం వెయిట్ అయితే చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు ఛాన్స్ లేదు ఒకవేళ స్లిప్ అవుతుంటే. ఫిక్స్డ్ డిపాజిట్ ప్రాసెస్ కూడా ఇంతే సేమ్. మీరు బాండ్ ఉంటుంది కదా మీ దగ్గర, సో అది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఎంత అమౌంట్ ఆ అమౌంట్ ఎంటర్ చేసి సేమ్ పాన్ కార్డు, బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్, లేకపోతే బ్యాంక్ పాస్బుక్, లేకపోతే క్యాన్సిల్ చెక్, సో ఇవన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. బాండ్ బ్రాంచ్లో సబ్మిట్ చేసాము. వాళ్ళు ఎలా అప్లై చేయాలి? అది ఆఫీస్లో సబ్మిట్ చేసే వాళ్ళైతే కష్టం. ఇప్పుడు వాళ్ళకి అయితే లేదు ప్రాసెస్. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. లేకపోతే వాళ్ళు మళ్ళీ తర్వాత ఏమన్నా చెప్తారేమో, మనం వెయిట్ చేయాలి. ఇంకా అంతకు మించి ఏం చేయలేము. బ్రో మా దగ్గర PSCL సర్టిఫికేట్ తీసుకొని ఒక రిసిప్ట్స్ ఇచ్చారు, అందులో రిజిస్టర్ ఏమైనా ఉంది, ఏం చేయాలి? మనకి ఇక్కడ వీడియో ఏం చెప్పాడంటే PSCL సర్టిఫికేట్ రిసిప్ట్స్ కంపల్సరీ కావాలి, ఉన్న వాళ్ళు అప్లై చేయమని చెప్పాడు. సో వేరేది ఏమైనా ఉంటే ఇంకా దానికి ప్రాసెస్ అయితే ఏం చెప్పలేదు. చూద్దాం మళ్ళీ ఏమైనా చెప్తారేమో. మనీ చనిపోయిన వాళ్ళైతే నామినీ ప్రకారం అప్లై చేయాలి, కానీ అది ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయినప్పుడు నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఇవన్నీ ఆల్రెడీ నేను మ్యాక్సిమం రిప్లై ఇచ్చేసాను పాత వీడియోలో. రిసిప్ట్స్ కట్టినవన్నీ లేవు. ఒరిజినల్ బాండ్స్ ఆల్రెడీ సబ్మిట్ చేసాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలి? రిసిప్ట్ లేకుండా ఏదైనా సొల్యూషన్ ఉందా చెప్పండి. ఇప్పుడు రిసిప్ట్ లేకుండా అయితే సొల్యూషన్ అయితే లేదు. ఉన్న వాళ్ళైతేనే అప్లై చేసుకోవాలి. సో లేకపోతే ప్రజెంట్ అయితే ఏం చేయలేము. వాళ్ళ తర్వాత ఏమైనా చెప్తే చూద్దాము. సైట్ అవ్వడాలండి, సైట్ ఓపెన్ అవ్వట్లేదండి. అది ఓకే, సైట్ అనేది స్లోగా ఓపెన్ అవుతుంది, కానీ చాలా స్లో ఉంది. సో మీరు అంటే నెట్ స్పీడ్ ఉన్నది దాంట్లో అప్లై చేయడం ట్రై చేయండి. మ్యాక్సిమం ల్యాప్టాప్లో అప్లై చేయడానికి ట్రై చేయండి. అది కంప్యూటర్లో లేకపోతే ల్యాప్టాప్లో. నెట్ జర కొంచెం స్పీడ్ ఉన్న దాంట్లోనే అప్లై చేయండి. స్లో ఉన్న దాంట్లో అయితే అస్సలు ఓపెన్ అవ్వట్లేదు. స్పీడ్గా ఉంటేనే జర స్లో అదన్నా ఓపెన్ అవుతుంది. బ్రో బాండ్ పై నేమ్ కొంచెం తప్పు ఉంది, పర్లేదు. బాండ్ పై నేమ్ కొంచెం తప్పు ఉంటే పర్లేదు, పేరు అయితే అదే ఉంటుంది కదా ఎట్లయినా. సో వాళ్ళు జస్ట్ ప్రూఫ్స్ మనం అప్లోడ్ చేయాలి. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఏం కాదు, కానీ మొత్తం టోటల్ నేమ్ చేంజ్ ఉంటే అయితే కష్టము. బ్రో బ్యాంక్ ఫస్ట్ పేజ్ ఉంటే చాలా లేదా క్యాన్సిల్? అంటే మూడిట్లో ఏదైనా ఒకటి పెట్టండి. ఫస్ట్ పేజ్ లేకపోతే క్యాన్సిల్ చెక్, లేకపోతే బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్, మూడిట్లో ఏదైనా ఒకటైతే అప్లోడ్ చేయాలి. నా మొత్తం రిసీప్ట్ 30 ఉన్నాయి. ఇవన్నీ అప్లోడ్ చేయాలా? అన్నీ అప్లోడ్ చేయాలి. ఎన్ని ఉంటే అన్ని అప్లోడ్ చేస్తేనే ఆ మనీ అనేది రిటర్న్ చేస్తాడు. అమౌంట్ ఓకే అవ్వలేదంటే మీరు ప్రాసెస్ చేసేటప్పుడు ఓకే అవ్వలేదా? అయితే అలా ఓకే అవ్వలేకపోతే అవుతుంది. మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూడండి. మేబీ స్లో ఉన్నట్టుంది. అది లోడ్ అయ్యే వరకు టైం పడుతుంది. సో నేను అప్లై చేస్తే చాలా టైం పడుతుంది అది లోడ్ అయ్యే వరకు. జిరాక్స్ ఉన్నాయి, ఒరిజినల్ నెల్లూరు బ్రాంచ్లో సబ్మిట్ చేస్తాను. నేను అప్లై చేయొచ్చా? వాళ్ళు ఎలా అయినా బ్లాక్ అండ్ వైటే కదా అడిగారు కాబట్టి మేము స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. మేబీ మనకి వాళ్ళు ఏం చూడరు. కానీ నీ దగ్గర ఏదైనా సరే కానీ బ్లాక్ అండ్ వైట్లోనే అప్లోడ్ చేయమని అన్నాడు వాడు. ఏది అప్లై చేసినా ఏం కాదు. సో జిరాక్సే కాబట్టి అది ఎట్లయినా బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటుంది కాబట్టి ఏం కాదు, అప్లై చేయొచ్చు మీరు. అక్నాలెడ్జ్మెంట్ అండ్ ఫ్యూ రిసిప్ట్స్ ఐ లాస్ట్ ఫస్ట్ ఫ్యూ అండ్ లాస్ట్ ఫ్యూ లాస్ట్. ఐ డోంట్ హ్యావ్ బాండ్ అండ్ ఇట్ జిరాక్స్ కెన్ ఐ అప్లై అండ్ కీప్ హోప్స్. ఇక్కడ రిసిప్ట్స్ అయితే ఉన్నాయి కదా, ఒకసారి రిసిప్ట్స్ ఉంటే అప్లై చేయి, చూద్దాం వస్తే వస్తుంది, లేదంటే లేదు. ఇంకా ఏదో ఒకటి అయితే ట్రై చేయాలి కదా. రిసిప్ట్తో అయితే అప్లై చేసి చూడు. మేము ఆ రిసిప్ట్లో ఉన్న అమౌంట్ అన్నా ఇవ్వచ్చేమో మనకి. ఇక బాండ్ అది ఇంకా మీరు అటు సబ్మిట్ చేశారన్నారు కాబట్టి కష్టమే. బాండ్ ఉండాలన్నారు కానీ ఒకసారి రిసిప్ట్స్ ఉన్నా అందులో ఉంటుంది నెంబరు, అప్లై చేసి చూడండి. రిసిప్ట్ అమౌంట్ అన్నా వస్తుందేమో. ఏం అప్లై అయిపోతే అయితే ఏం రాదు. ఉన్న వాటితోనే అప్లై చేస్తే అదైనా రావచ్చు మనకి.
పిఎస్సిఎల్ బాండ్స్ అండ్ ఫస్ట్ లాస్ట్ రిసీవ్ ఇవన్నీ ఆల్రెడీ నేను రిప్లై ఇచ్చేసాను మీకు. అన్న నీకు ఒక పిఎస్సిఎల్ ఐడికి వేరే వాళ్ళ స్కాన్ కాపీ పెట్టాను, మళ్ళీ లాగిన్ అయితే ఎడిట్ కావట్లేదు, ఏమి చేయాలో కొద్దిగా చెప్పారా? మీరు ఫైనల్ సబ్మిట్ చేస్తే అవ్వదు. సో ఒకసారి నేను చూసి ఒకసారి మీకు మళ్ళీ రిప్లై ఇస్తాను. సబ్మిట్ చేసి అయితే మళ్ళీ ఎడిట్ అవ్వదు, లేకపోతే ఇంకా మామూలుగా ఫైనల్ సబ్మిట్ చేయకపోతే అవుతుంది ఎడిట్. సో ఒకవేళ అవ్వట్లేదు అంటున్నారు కదా, నేను ఒకసారి చెక్ చేస్తానులేండి. అన్నయ్య బ్యాంక్ మేనేజర్ సంతకం తప్పకుండా ఉండాలా, బ్యాంక్ అకౌంట్ సరిపోద్దా? బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్లో ఎట్లయినా బ్యాంక్ సిగ్నేచర్ ఉంటుంది కాబట్టి అది అయినా పర్లేదు, లేకుంటే బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్లో అది బ్యాంక్ మేనేజర్ ఎవరిదన్నా బ్యాంక్లో వాళ్ళ సైన్ కావాలి స్టాంప్ వేసి, లేకపోతే క్యాన్సిల్ చెక్ ఉంటే అదన్నా అప్లోడ్ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ పర్సన్ దట్ షుడ్ అప్లై నామినీ అయితే ఇప్పుడు ప్రజెంట్ నామినీ వాళ్ళకి లేదు, నామినీ వాళ్ళకి పెడతారంట. సో టైం పడుతుంది, ఇప్పుడైతే లేదు వాళ్ళకి. ఇది ఓన్లీ సెల్ఫ్ ఉన్న వాళ్ళ అంటే ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో ప్రతికి వాళ్ళ గురించేది, వాళ్ళు సెల్ఫ్ మాత్రమే అప్లై చేసుకోనికి ఉంది, నామినీకి అయితే ఇప్పుడు లేదు. బ్యాంక్ పాస్బుక్ పేజ్ పెట్టినప్పుడు అక్కడ ఆప్షన్లో క్యాన్సిల్ చెక్ వెరిఫికేషన్ లెటర్ అనే ఉంది. రెండిట్లో ఏది సెలెక్ట్ చేసినా ఒకటే. సో బ్యాంక్ డీటెయిల్స్ కానీ పెట్టేది, వెరిఫికేషన్ లెటర్ పెట్టినా బ్యాంక్ క్యాన్సిల్ చెక్ పెట్టినా ఏదైనా పెట్టుకోవచ్చు. సో బ్యాంక్ రిలేటెడే పెడుతున్నాం కాబట్టి మనం. సో బ్రో బాండ్ పై నేమ్ కొంచెం తప్పుగా ఉంది, పర్లేదు? కొంచెం తప్పుగా ఉంటే ఏం కాదు, కానీ ఫుల్ నేమ్ తప్పు ఉంటే కష్టం అవుతుంది. బ్రదర్ రీఫండ్ కోసం పిఎస్సిఎల్ ఆఫీస్లో అప్లై చేసాం, కంపెనీ ఉన్నప్పుడు ఆఫ్టర్ అప్లై చేశాక కంపెనీ క్లోజ్ అయింది, మా దగ్గర బాండ్ నెంబర్ మాత్రమే ఉంది, వీ డోంట్ హ్యావ్ ఎనీ డాక్యుమెంట్. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే డాక్యుమెంట్స్ లేని వాళ్ళకైతే ప్రాసెస్ ఏం చెప్పలేదు. సో మనం ఇంకా తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ప్రాసెస్ చెప్తారేమో, వెయిట్ చేయాలి. సో అంతకుమించి ఏం చేయలేము మనం ఇప్పుడు. అన్న బాండ్ పేపర్లో ల్యాండ్ అలాట్ అయ్యింది, బట్ మాకు ల్యాండ్ రాలేదు. ల్యాండ్ అయితే ఎవరికి ఇవ్వలేదు, జస్ట్ బాండ్ పైన ఉంటుంది అది అంతే, ఎవరికి అయితే ల్యాండ్ అయితే అలాట్ చేయలేదు. సో బాండ్ మీద ఎంత ల్యాండ్ ఉందో అది చూసి ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో పిఎస్సిఎల్ బాండ్ మీద డేట్ ఆఫ్ బర్త్ వేరుగా ఉంది, ఆధార్ కార్డ్ ప్రూఫ్ మీద డేట్ ఆఫ్ బర్త్ పెద్ద పని ఏం లేదు. సో నేమ్ కరెక్ట్ ఉంటే పర్లేదు. సో అది చూసుకొని అప్లై చేయండి సరిపోతుంది. డేట్ ఇప్పుడు ఉన్న నేమ్ ప్రకారం పాన్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇమ్మంటారా, లేకపోతే పాతవి? అంటే ఇవి లేటెస్ట్గా మీరు వాడేవి ఇవ్వండి, అది బ్యాంక్వి. సో పాన్ అన్నీ మీరు అది నేమ్ కరెక్ట్ ఉన్నాయి చూసుకొని అవి స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. వీళ్ళందరూ రిప్లై ఆల్రెడీ ఇచ్చాను నేను ఇంకో వీడియోలో. నేను రీసెంట్గా చాలామంది పెట్టారు కదా, వాళ్ళకి చెప్తున్నాను. ఆల్రెడీ మిగతా వాళ్ళకి అందరికీ ఆల్రెడీ నేను చెప్పేశాను, డౌట్స్ అన్ని క్లియర్ చేశాను. మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నాను రిప్లై ఇవ్వడానికి, నాకు టైం దొరికినప్పుడల్లా మీకు రిప్లై ఇస్తున్నాను. సో ఇంకా కొంతమందికి కొత్త వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి, వాళ్ళ కోసమే వీడియో తీశాను. సార్ నా దగ్గర బాండ్ ఒరిజినల్ లేదు, దానిని నేను సబ్మిట్ చేయడం, నాకు చెక్ రావడం, అవి నేను బ్యాంక్లో డిపాజిట్ చేస్తే అమౌంట్ వచ్చినట్టు మెసేజ్ వచ్చింది, కానీ చెక్ బౌన్స్ అయ్యింది, రిటర్న్ వచ్చాయి, అవి కూడా ఆఫీస్లో సబ్మిట్ చేసాం. మా దగ్గర అన్ని జిరాక్స్లు మాత్రమే ఉన్నాయి, ఎలాంటి రిసిప్ట్స్ లేవు, మరి నేను ఎలా అప్లై చేయాలి? దగ్గర అన్ని జిరాక్స్లు ఉన్నాయి కదా, జిరాక్స్తో అప్లై చేయండి. ఒరిజినల్ అంటే ఇంకా ఎట్లయినా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి జిరాక్స్ అయినా ఒరిజినల్ అదైనా పర్లేదు, స్కాన్ చేసి అయితే మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అన్న బాండ్ పోయింది, ఒంటిరి చెల్లుతుందా? నోటరీ అది ఒంటి. ఓకే, బాండ్ పోయిందంటే నోటరీ అవి ఏమో వాళ్ళు తీసుకోరు, మీ దగ్గర ఒరిజినల్ బాండ్ అని రిసిప్ట్స్ ఉంటేనే అప్లోడ్ చేయాలి. విచ్ ఫోన్ నెంబర్ వీ హ్యావ్ టు అప్లోడ్ అట్ ద టైమ్ ఆఫ్ జాయిన్ ఇన్ పిఎస్సిఎల్ అని? లేదు, మీరు ప్రజెంట్గా నువ్వు వాడే ఫోన్ నెంబర్ అప్లై పెట్టండి, అప్పుడు పెట్టిందే ఏమీ అక్కర్లేదు. బ్యాంక్ క్యాన్సిల్ చెక్ అంటే నేను ఆల్రెడీ ఇంకో వీడియో చూసాను సపరేట్గా, అది డాక్యుమెంట్స్కి దాంట్లో. సో ఒకసారి చెక్ చేసుకోండి. సరే, నేను ఫుల్ అండ్ ఫైనల్లీ మెచ్యూరిటీ క్యాష్ కస్టమర్కి ఇచ్చాను ఏమో. సార్ వీ హ్యావ్ సబ్మిటెడ్ అవర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ పిఎస్సిఎల్ బ్యాంక్. అది ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ సబ్మిట్ చేస్తే మన దగ్గర ఇప్పుడు కష్టమే, ఉన్న వాళ్ళైతే అప్లై చేయాలి, లేని వాళ్ళకైతే మళ్ళీ తర్వాత ఏమైనా ప్రాసెస్ చెప్తారో చూద్దాం, అప్పుడు దాకైతే మనం ఏం చేయలేము. సార్ ఐఎమ్ ఏజెంట్, ఐ పేడ్ ద కస్టమర్ అమౌంట్, మై హౌ టు క్లైమ్ ప్లీజ్ సెండ్ డీటెయిల్స్.
మీరు కస్టమర్ అమౌంట్ పే చేశారంటే ఆ కస్టమర్ ఎవరో వాళ్ళ డీటెయిల్స్తోనే అప్లై చేయండి. అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లో పడుతుంది. అప్పుడు మీరు తీసుకోవచ్చు. మీ అమౌంట్ పే చేశారని అంటున్నారు కాబట్టి. నా దగ్గర 65 రిసిప్ట్స్ ఉన్నాయి. అవును, అన్నీ చేయాలి. ఇవన్నీ ఆల్రెడీ నేను లాస్ట్ వీక్లోనే చెప్పాను. సార్ పాన్ కార్డ్ 2 సైడ్స్ స్కాన్ చేయాలా? లేదు, ఫ్రంట్ సైడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది. నా దగ్గర ఒరిజినల్ లేదు, జిరాక్స్ ఉంది. చేయొచ్చు. జిరాక్సే, బ్లాక్ అండ్ వైటే కాబట్టి వాళ్ళు అడిగింది. సో చేయొచ్చు, ఏం కాదు. సార్ ఆ ప్రాసెస్ తర్వాత మళ్ళీ ఫస్ట్కి వస్తుంది, వేగంగా అప్లోడ్ అవ్వడం లేదు. అది వెబ్సైట్ అనేది స్లో ఉంది. సో అది టైం పడుతుంది. సో చూసుకొని అప్లోడ్ చేయండి. ఆ టైం అనేది చాలా స్లో ఉంది. సో చూసుకొని అప్లై చేస్తే బెటరు. లేటెస్ట్ సబ్మిట్ చేసిన డీటెయిల్స్ ఎడిట్ చేయడం ఎలా? మీరు టోటల్గా ఫైనల్ సబ్మిట్ చేస్తే ఎడిట్ ఆప్షన్ ఉండదు. జస్ట్ మీరు సేవ్ చేసి లాగౌట్ చేస్తేనే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. సో ఫైనల్ ఒకసారి సబ్మిట్ చేసామంటే మనకి ఆప్షన్ అనేది లేదు. సో అక్కడ పిఎస్సిఎల్ వాళ్ళ మెయిల్ ఐడి ఉంది, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి వాళ్ళకి మెయిల్ చేయండి ఏమైనా ఎడిట్ ఉంటే. మేబీ వాళ్ళు చేయొచ్చేమో. మామూలుగా అయితే మనం ఒకసారి సబ్మిట్ చేస్తే మనకి ఇంకోసారి ఆప్షన్ అయితే లేదు. సార్ యూ టెల్ 3 రిసిప్ట్స్ అండ్ బట్ హౌ మెనీ రిసిప్ట్స్ యాడ్? నీ దగ్గర ఎన్ని రిసిప్ట్స్ ఉంటే అన్ని అప్లోడ్ చేయాలి. సో సార్ వాట్ ఈజ్ ల్యాండ్ అలొకేటెడ్ అమౌంట్ వెర్ ఇట్ విల్ బి? అది బాండ్ సర్టిఫికేట్ మీద ఉంటుంది, చూసుకోండి. బాండ్ మీద మా ఫాదర్ నేమ్ ఉంది బట్ ప్రజెంట్ లేరు. నామినీ వాళ్ళకైతే ఇప్పుడు లేదు, వాళ్ళకి టైం పడుతుంది. సో వాళ్ళ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయినప్పుడు చెప్తాను. బ్రో మేము ఆల్రెడీ ఒరిజినల్ బాండ్ సబ్మిట్ చేసాము, మాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, మనీ రీఫండ్ చేసుకోవాలి. అండ్ మేము పే చేసిన మనీ రీఫండ్ వస్తుందా లేదా? వాళ్ళు ఎస్టిమేట్ చేసి డిక్లేర్ చేసిన అమౌంట్ వస్తుందా? మీరు ఎక్కడ వేసారు బ్రో? మేము ఆల్రెడీ ఒరిజినల్ బాండ్ సబ్మిట్ చేసాము. అది ఇప్పుడు మీరు ఒరిజినల్ బాండ్ సబ్మిట్ చేస్తే అది ఆఫీస్ అనేది లేదు, ఇప్పుడు వాళ్ళు అమౌంట్ అనేది ఇవ్వరు. సో ఇప్పుడు అంతా సెబీ వాళ్ళు తీసుకొని వాళ్ళు అనేది మనకి రీఫండ్ చేస్తున్నారు నష్టపోయిన వాళ్ళకి. సో మీరు ఒరిజినల్ బాండ్ ఉంటే, రిసిప్ట్స్ ఉంటే అప్లై చేసుకుంటే సెబీ వాళ్ళు మనకి రీఫండ్ అనేది ఇస్తుంది. మీరు ఆల్రెడీ పిఎస్సిఎల్ ఆఫీస్లో ఇచ్చారంటే అది మనకి రాదు. సో వాళ్ళకి ఏమన్నా సొల్యూషన్ సెబీ వాళ్ళు చెప్తారో మనం వెయిట్ చేసి చూడాలి అంతే. బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్ గ్యారంటీగా పెట్టాలా లేకపోతే బ్యాంక్ పాస్బుక్? ఏదైనా పెట్టవచ్చు. గ్యారంటీ అండ్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ అన్న పెట్టవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం 10,000 ఫిక్స్డ్ డిపాజిట్ అప్లై. ఇది ఆల్రెడీ నేను అన్ని చెప్పాను ఇంతకుముందు వీడియోలో. అమౌంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ ఉండట్లేదు. కొన్ని పిఎస్సిఎల్ సర్టిఫికేట్ క్లైమ్ అమౌంట్ ఉండట్లేదు, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. పిఎస్సిఎల్ సర్టిఫికేట్ మీద అమౌంట్ ఉంటుంది, నేను ఆల్రెడీ వీడియో క్లియర్గా ఉంది చూడండి. సో రిసిప్ట్స్ ఉంటాయి కదా, దాని మీద కూడా అమౌంట్ ఉంది. అవన్నీ యాడ్ చేసి ఆ అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి. సో అమౌంట్ కంపల్సరీ ఉంటుంది, లేకుండా అయితే ఉండదు. అన్న మా సిస్టర్ మ్యారేజ్ కాకముందు తన పేరు మీద చేసాము, ఇప్పుడు మ్యారేజ్ అయిన 3 years తర్వాత ఇంటి పేరు. ఏం కాదు, అప్లై చేస్తే నేమ్ అయితే సేమే ఉంటుంది కదా. ఇంటి నేమ్ చేంజ్ అయినా మనకి నేమ్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి అప్లై చేయొచ్చు. బాండ్ ఉంది. ఫస్ట్ రిసిప్ట్స్ ఉన్నాయి కానీ సేవ్ కావడం లేదు, సర్టిఫికేట్ అప్లోడ్ అని అడుగుతుంది. సేవ్ అంటే మళ్ళీ ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ అయ్యి ట్రై చేయండి. ట్రై చేస్తూ ఉండండి, అవుతుంది ఎట్లయినా. సో కానీ స్లోగా అవుతుంది, చాలా టైం తీసుకుంటుంది. సర్వర్ అనేది వాళ్ళకి చాలా స్లో ఉంది, స్పీడ్ అయితే లేదు. వెరిఫికేషన్ లెటర్ బదులు బ్యాంక్ పెట్టొచ్చు, బ్యాంక్ పాస్బుక్ పెట్టొచ్చు. ఒరిజినల్ బాండ్ ఆఫీస్లో సబ్మిట్ చేసాం, జిరాక్స్ అప్లోడ్ చేయొచ్చా? జిరాక్స్ ఉంటే జిరాక్స్ అప్లోడ్ చేయొచ్చు. ఎట్లయినా బ్లాక్ అండ్ వైట్ అప్లోడ్ చేసేది, కలర్ అప్లోడ్ చేసినా ఏం కాదు. సో వాళ్ళు జస్ట్ వెరిఫై చేసుకుంటారు నీ దగ్గర నువ్వు కట్టావా లేదని దాని గురించి. ఇన్స్టెడ్ ఆఫ్ వెరిఫికేషన్ లెటర్ వీ కెన్ అప్లోడ్ అయిపోయింది కదా. పాన్ కార్డ్ నెంబర్ దేర్ ప్లీజ్ నాట్ దేర్. పాన్ కార్డ్ లేకపోతే అప్లై చేయాలి, తొందరగా అప్లై చేసుకొని తొందరగా మీరు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. సర్టిఫికేట్ ఆఫీస్లో అప్లై చేసిన మీ ప్రజెంట్ సర్టిఫికేట్స్ మా వద్ద లేదు. ఇప్పుడు లేని వాళ్ళకైతే వాళ్ళు మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏమైనా ప్రాసెస్ చెప్తారేమో, మనం వెయిట్ చేయాలి, అంతకుమించి ఏం లేదు. అన్న మాది ఫిక్స్డ్ ఉంది, మెచ్యూరిటీ డేట్ 2018 December అయిపోయింది. అప్లై చేయొచ్చు మీరు ఏది ఉన్నా కానీ. సో నీ అమౌంట్ కట్టావు కాబట్టి నువ్వు అప్లై చేసుకొని నీ ఎంత కట్టావో ఆ అమౌంట్ని మీరు రీఫండ్ చేసుకోవచ్చు. బ్రో డాక్యుమెంట్ బాండ్ రిసిప్ట్ బ్లాక్ అండ్ వైట్లో అప్లోడ్ చేయాలి, కలర్లో ఎందులో చేసినా ఏం పర్లేదు, బ్లాక్ అండ్ వైట్ అనే చేయొచ్చు. వాళ్ళు మెన్షన్ చేసింది అయితే బ్లాక్ అండ్ వైట్.
సో కలర్ అప్లోడ్ చేసినా ఏం పర్లేదు, వాళ్ళు చెక్ చేసుకుంటారు కాబట్టి ఏదైనా ఒకటే. సో వాళ్ళు మెన్షన్ చేయడం బ్లాక్ అండ్ వైట్ కాబట్టి మీరు అట్లనే చేసుకోండి మరి.